2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం చూస్తే ఎంతో మంది అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. మరి ఎవరైతే ఈ అప్పు ఇస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అండ్ ఇచ్చిన తర్వాత అయ్యో! అనవసరంగా ఇచ్చానే, ఇచ్చి ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని ఫీల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మనీ రికవరీ చేయడానికి లీగల్ పరంగా ఏమైనా రెమెడీ ఉందంటారా? ఇన్ టైంకి డబ్బులొచ్చేలాగా? ఎగ్గొట్టిన డబ్బులు మరలా వెనక్కి చాలా ఈజీగా తీసుకొని రావచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని లీగల్ పాయింట్స్ పాటిస్తే తప్పనిసరిగా ఆ అవకాశం కూడా ఉంటుంది శ్రీ గారు. అప్పులు ఇవ్వడం సాధారణం. ఇప్పుడు తెలిసిన బంధువులను, స్నేహితులను ఎంతో కొంత అమౌంట్ అడుగుతారు. ఏదో సరే ఇబ్బందుల్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యలో లేకపోతే ఇతరత్రా ఏదైనా పెళ్ళిళ్ళు కావాలి, ఇట్లాంటి ఏదో సమయంలో కొంత ఫండ్ జనరేట్ చేస్తుంటారు. ఏదో ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి. ఇటువంటి సందర్భాల్లో అప్పు ఇచ్చేటప్పుడు అందుకే ఒక పెద్ద మనిషి అంటాడు, అప్పు ఆనందంతో మొదలై విషాదంతో ముగుస్తుంది అంటాడు. అప్పు ఆనందంతో మొదలై విషాదంతో ముగుస్తుంది అంటాడు. ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని అవునండి, ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పిస్తారు. బట్ ఇప్పుడు చాలా వరకు తెలివిరేని అనుకోండి, కానీ చాలామంది ఇప్పటికి కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. సో ముందుగా అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. అప్పు ఎప్పుడు కూడా క్యాష్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేయకండి. అంటే క్యాష్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు. ఇట్స్ రూల్ నెంబర్ 1. ఎప్పుడైనా మీరు ఇస్తే తప్పనిసరిగా ఆన్లైన్ ట్రాన్సాక్షను, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షను, అకౌంట్లో ట్రాన్స్ఫరు, ఏదో ఫోన్పేనో గూగుల్ పేనో ఉంటాయి కదా మార్గాలు, అట్లాగే ఇవ్వాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఆర్బీఐ కూడా రూల్స్ చెప్తోంది, 20,000కి మించి క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే అది ఆ అమౌంట్ కూడా మళ్ళీ మీకు రిటర్న్ చేసుకోవడం చాలా కష్టం. 20,000కి మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. 20,000 వరకే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలి తప్పించి అబౌట్ 20,000 అంది క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ అప్పుల రూపంలో అసలు ఇవ్వకూడదు. ఒకవేళ అబౌట్ 20,000 తీసుకొని కోర్టు కేసులు వచ్చింది అనుకోండి, నాకు అతను ఇవ్వలేదని చెప్పి కోర్టుకి వెళ్తే అసలు నీకు అంత క్యాష్ ఎలా వచ్చింది నువ్వు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. సో నువ్వు కానీ కోర్టుకి వెళ్ళి ఒక 5 లక్షలు ఇచ్చానండి, అది క్యాష్ రూపంలో 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పి అతను ఇవ్వట్లని చెప్పి మీరు కోర్టుకి వెళ్తే కోర్టు మిమ్మల్ని అడుగుతుంది, 5 లక్షల రూపాయలు మీకు ఎలా వచ్చింది, ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే 20,000 దాటి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఆర్బీఐ క్రిస్టల్ క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటి, ఎప్పుడు కూడా అబౌట్ 20,000 దాటిన అమౌంట్ ఎప్పుడు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. నెంబర్ 2, ప్రాపర్గా ఒక డాక్యుమెంట్ రాసుకోండి. అమౌంట్ ఇస్తున్న విషయం కానీ, అమౌంట్ ఏ సందర్భంలో ఇస్తున్నాము, ఏ రోజు ఇస్తున్నాం, ఎన్ని గంటలకు ఇచ్చాం, ఏ రోజు ఏ వారం ఇచ్చాం, ఏ సంవత్సరం ఇచ్చాం అని క్లియర్గా ఒక అగ్రిమెంట్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ అగ్రిమెంట్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయండి. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ నెంబర్తో సహా మీరు అందులో మెన్షన్ చేసుకుంటే రికవరీ చేసుకొని చాలా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉండదు. తర్వాత మరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోండి. లేదండి నేను మొహమాట పడి ఇస్తున్నాను కదా, అలా అడిగితే ఏం ఫీల్ అవుతారో అని మాత్రం అనుకోకండి. ఫ్రెండ్స్ అయినా సరే, మీకు ఈవెన్ దో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ ఆధార్ కార్డు స్పెల్లింగ్స్ అనేవి యాజ్ పర్ ఆధార్ కార్డుగా నేమ్స్ అన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంది డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఆ డాక్యుమెంట్లో ఇద్దరి యొక్క సాక్ష్యంతకాలు కంపల్సరీ పెట్టుకోండి. సాక్ష్యంతకాలు లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎందుకు పనికిరాదు. ఇద్దరు ఉండాలి, 2 persons ఇస్ ద ఖచ్చితంగా విట్నెసెస్ ఉండాలి. ఆ విట్నెస్ కూడా మీ తరపు వ్యక్తులు కాకుండా వాళ్ళ తరపు ఉన్న వ్యక్తులతో సాక్ష్యంతకాలు పెట్టిస్తే రేపు మీరు రికవరీ చేసుకునేటప్పుడు కూడా సాక్ష్యంతకాలే మీకు యూజ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి సిగ్నేచర్స్ కూడా కొంతమంది ఏదో ఉంటే జస్ట్ ఒక రమేష్ని పెట్టాలంటే ఏదో ఆర్ అని ఇలా గీస్తారు. అట్లా కాకుండా ఒకవేళ సిగ్నేచర్ పెట్టినా కిందన మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి క్లియర్గా వాళ్ళ యొక్క బోల్డ్ లెటర్స్లో వాళ్ళ యొక్క ఇనీషియల్తో సహా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ పర్సన్ ఎవరో మనకు కూడా అర్థమవుతుంది. కోర్టు కూడా రేపు మనం మాట్లాడేటప్పుడు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ తీసుకునే వ్యక్తి ఇచ్చే వాళ్ళ సంతకాలతో పాటు ఇద్దరు విట్నెసెస్ సంతకాలు కూడా మ్యాండేటరీ. సో డాక్యుమెంట్ పక్కాగా తీసుకోండి. ఆ డాక్యుమెంట్ చాలామంది అబ్బా డాక్యుమెంట్ తీసేసుకున్నాం కదా ఇక ఏమైపోతుందని అనుకుంటారు. బస్ ఈ వీడియో చూసారు గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్కి కూడా వ్యాలిడిటీ అన్నది ఉంటుంది. మ్యాక్సిమం 3 years ఇస్ ద లిమిటేషన్ ఉంటుంది. 3 సంవత్సరాల్లోగా అతను ఇవ్వకపోతే ఇమీడియట్గా మీరు అతని మీద కోర్టులో కేసు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 3 years దాటిపోయింది అంటే ఆ 3 years తర్వాత మీరు డాక్యుమెంట్ మీద మీరు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉండదు. సో విత్ ఇన్ ద 3 yearsలోనే మీరు డాక్యుమెంట్ని కోర్టులో మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని డీటెయిల్స్ వస్తున్నారు, విట్నెస్ పెట్టుకున్నారు, డేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకున్నారు, కానీ ఇంట్రెస్ట్ రేట్ అనే క్లాజ్ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ అనే క్లాజ్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం ₹2 అంటే 2% చెప్పున దాటి మీరు ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయలేరు. కొన్ని సందర్భాల్లో
5% ఇస్తాను, 10% ఇస్తానని చెప్పి అన్నప్పుడు మీరు కూడా డాక్యుమెంట్ రాసుకోమన్నారు కదా, మన లాయర్ గారు చెప్పారు, ఒక వీడియో చూశాను అని చెప్పి మీరు డాక్యుమెంట్ మీద 5% 10% రాసుకోగలుగుతారు పొరపాటున. అది చాలా చట్ట వ్యతిరేకం. 2%కి మించి ఎక్కువ రాస్తే మరలా మీరు ఆ డాక్యుమెంట్ కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు ₹2 మించి డాక్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. లేదండి మేము ప్రామిసరీ నోట్ రాసుకుంటాం, అది కూడా రాసుకోవచ్చు. ప్రామిసరీ నోట్ కూడా, ప్రామిసరీ నోట్లో కూడా ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకోండి. అక్కడ రెవెన్యూ స్టాంప్ ఈజ్ ద వెరీ వెరీ మ్యాండేటరీ. రెవెన్యూ స్టాంప్తో పాటు ఎవరెవరైతే ఉన్నారో అక్కడ కూడా సిగ్నేచర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారన్నది కూడా అక్కడ మెన్షన్ చేసే పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎగ్నిస్ట్ ద చెక్స్ తీసుకుని పెట్టుకుంటారు. చెక్స్ తీసుకోవడం మంచిదే, కానీ మీరు చెక్స్ తీసుకుంటే ఆ చెక్స్ మీద మరలా మనం ఛాలెంజ్కి వెళ్ళే విషయం మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరిని అప్పించే ప్రయత్నం చేయకండి. కొంతమంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మనం కొంతమందిని చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇస్తారు కొన్ని చోట్ల. ఇప్పుడు నేను మీకు ఒక 5 లక్షలు ఇచ్చాను అనుకోండి, మీరేం చేస్తారంటే సరేనండి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి అని చెప్పిస్తారు. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం మీకు వచ్చే ఉపయోగం ఏముంది? ఎందుకంటే డాక్యుమెంట్ మీ చేతిలో ఉన్నా యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ ఓనర్ ఎవరో వాళ్ళది చట్టబద్ధంగా ఉంటారు. మీ దగ్గర డాక్యుమెంట్ పెట్టుకున్నంత మాత్రాన మీకు ఎటువంటి లీగల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ రైట్స్ మీకు ఏమీ లేదు. కాబట్టి అంటిల్ అన్లెస్ వాళ్ళ ప్రాపర్టీని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేదాకా ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ లేదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీ ముందు పెట్టినా సరే ఉపయోగం ఏమీ లేదు దానివల్ల. సో డాక్యుమెంట్స్ పెట్టుకున్నానని చెప్పి బ్లైండ్గా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారంటే దానివల్ల మీకు పెద్దగా వచ్చే యూజ్ కూడా లేదు. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమౌంట్ ఇచ్చేటప్పుడే చాలా జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు కొంత రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో చూస్తే అర్థమైంది. అండ్ ఎస్పెషల్లీ ఇచ్చిన తర్వాత రికవరీ ఎలా చేసుకోవాలి అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్. ఎస్పెషల్లీ లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? ముందుగా అమౌంట్ తీసుకున్నటువంటి వ్యక్తి మీకు అమౌంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, అతను మీకు ఎక్కడున్నాడో కాంటాక్ట్ అవుతున్నాడో తెలియట్లేదు అనుకోండి, అటువంటి సందర్భాల్లో మీరు ఇమ్మీడియట్గా అతనికి ఇవ్వాల్సింది లీగల్గా ఒక లీగల్ నోటీస్ మాత్రం తప్పనిసరిగా అతనికి మనం సెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పానో ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ లీగల్ నోటీస్ అనేది అతనికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి విత్ ఇన్ 15 days కానీ 30 daysలోగా అతను రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి దానికి రిప్లై నోటీస్ అని ఇవ్వాలి. లేకపోతే అతని మీద మనం చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే అతని మీద రికవరీ సూట్ అని ఒక కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. మనీ రికవరీ సూట్ అని మనం కేసు ఫైల్ చేస్తాం. మనీ రికవరీ సూట్లో ఫైల్ చేసినప్పుడు ఆ మనీని ఇవ్వమని చెప్పేసి తీసుకునే అమౌంట్ నాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి రికవరీ చేయమని చెప్పి మనం కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. మన సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ మనకి అనుకూలంగా కోర్టు డిగ్రీ వచ్చింది అనుకోండి, సో డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ మళ్ళీ ఈపీ ఫైల్ చేస్తాం కోర్టులో. ఈపీ ఫైల్ చేసుకుంటే వారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ ఆస్తులు కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా కోర్టు ఎండార్స్ చేసుకొని ఆ వాటి ద్వారా మనకి రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో రికవరీ సూట్లో ఇన్ని రకాల వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక 3వ పాయింట్ ఐపీ, ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఈ ఐపీ ఎవరైనా పెట్టేశాడు, అతను చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని అతను ఎగ్గొట్టేశాడు, డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు, అటువంటి టైంలో మీకు ఒక నోటీస్ వస్తుంది ఐపీ పెట్టేటప్పుడు. సో అప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఒక మంచి సీనియర్ అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అతను ఇన్సాల్వెన్సీ పిటిషన్ అయ్యేటప్పుడు అతని ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఆ ప్రాపర్టీస్ని ఎట్లా అటాచ్మెంట్ చేసి మనీ రికవరీ సైట్ చూసుకోవాలో అతను కూడా చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. ఇన్ని రకాలుగా మనం చెప్పినట్టుగా లీగల్ నోటీస్ పంపించడం, రికవరీ సూట్ ఫైల్ చేసుకోవడం, ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఉన్నప్పుడు ఈ రకంగా చేసుకోవడం, ఏదేమైనప్పటికీ కూడా కోర్టులో సివిల్ కోర్టులో వెళ్ళేటప్పటికి మనకి మనీ రికవరీ సూట్లో మ్యాక్సిమం రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది శ్రీ గారు. బట్ ఇక్కడ మరీ గుర్తుపెట్టుకోవాలి, లీగల్గా వెళ్ళాల్సిందే తప్పించి నాకు అతను మనీ ఇవ్వాలని చెప్పి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని వాళ్ళ ఇంటి మీద మీరు దౌర్జన్యంగా వెళ్ళినా, బెదిరింపులకు పాల్పడినా, లేదా అబ్యూజ్గా తిట్టినా, లేకపోతే మెసేజెస్ పంపించినా ఈ ఇష్యూ పక్కదారికి వెళ్ళిపోయి మీ మీద క్రిమినల్ చర్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే విషయం మొత్తం పక్కదారి పట్టేస్తుంది. పక్కదారి బట్టి సిచ్యువేషన్ మొత్తం కూడా మరలా ప్రాబ్లమేటిక్గా తయారై మీ మీద ఒక క్రిమినల్ యాక్షన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకుండా మ్యాక్సిమం మీరు అతని దగ్గర నుంచి ఎలా రికవరీ చేసుకోవాలో ట్రై చేయండి. ఒకటి, ముందే అమౌంట్ ఇచ్చేటప్పుడే తగు జాగ్రత్తలు కానీ పాటించుకోవడం, ఒక అడ్వకేట్ని సంప్రదించి డ్రాఫ్టింగ్ రాసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు సేఫ్టీలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే మాత్రం టైం అంతా కిల్ అవుతుంది, మెంటల్గా హెరాస్మెంట్ ఉంటుంది, టైం కూడా కిల్ అయిపోతుంది. సిరిగారు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా అంటే అప్పు ఇచ్చేటప్పుడైనా లేదు అంటే అప్పు ఇచ్చిన తర్వాత రికవరీ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే శ్రీ గారు మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు. వారికి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఏదైనా ఈ రికవరీ సూట్ కానీ లేకపోతే ఐపీఎస్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా మన లీగల్ టీం సరైనటువంటి
సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.